తెలుగు జాతికి అమూల్య వరంలా లభించిన ఆ మహాగాయకుడి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. గాన గాంధర్వుడు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల పుట్టినరోజంటే తెలుగునాట తెలుగు పాట పుట్టినరోజు. 1922 డిసెంబర్ 4న గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామంలో సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి మృదంగ విద్వాంసులు. ఆయనతో పాటే భుజమ్మే కూర్చొని సంగీత సభా స్థలాలకు వెళ్లేవారు. భజనలు, పాటలు వింటూ నాట్యం చేసేవారు. చిన్నప్పుడు సంగీత గురుకులంలో చేరారు. ఆ కట్టుబాట్లు తట్టుకోలేక ఇంటికి వచ్చేశారు. ఒక సంగీత కచేరీ పోటీల్లో ఓడిపోయారు. అప్పటి నుండి ఆయనలో సంగీతం పట్ల పట్టుదల పెరిగింది. ఆయన దగ్గర ఉన్న ఉంగరాన్నమ్మి అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల విజయనగరం చేరుకున్నారు. పట్రాయని సీతారామశాస్త్రి గారు ఘంటసాల గురించి తెలుసుకుని ఉచితంగా సంగీత శిక్షణ ఇచ్చారు. 20 ఏళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18 నెలల జైల్లో ఉన్నారు. ఆ తర్వాత సముద్రాల రాఘవాచార్యతో ఏర్పడిన పరిచయం ఆయన జీవితాన్ని అద్భుత మలుపు తిప్పింది. గాయకుడిగా పాడిన తొలి సినిమా స్వర్గసీమ. ఆ పాటకి ఆయన 116 రూపాయలు పారితోషికంగా అందుకున్నారు. ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం పాతాళ భైరవి. దాంతోపాటు కీలుగుర్రం, మనదేశం, మాయాబజార్, లవకుశ, గుండమ్మ కథ, మిస్సమ్మ, దేవదాస్, భక్త తుకారం, దేవుడు చేసిన మనుషులు లాంటి గొప్ప గొప్ప సినిమాలతో పాటు మరెన్నో భక్తి గీతాలు, పద్యాలు పాడి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు సినిమాలకి ఆయన కాలం ఒక స్వర్ణయుగం. 1944 మార్చి 4న సావిత్రి గారిని పెళ్లి చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రం విందులో తానే కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యముగ్ధుల్ని చేశారు. ఆయన బడే గులాం అలీ ఖాన్కి పెద్ద ఫ్యాన్. ఆయన కచేరీలకు వచ్చినప్పుడల్లా ఘంటసాల వారింట్లోనే ఉండేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎన్నో సినిమాలకి సంగీత సారథ్యం వహించారు. 1970లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఘంటసాల కంఠం ఒక మంత్రదండం. నండూరి ఎంకి అయినా, పుష్ప విలాపమైనా, భగవద్గీత అయినా ఘంటసాల గురించి మాట్లాడుకోవడం అంటే భలే మంచి రోజు పాడుకోవడమే. తెలుగు సినిమా సంగీతాన్ని ఎవరెస్టు ఎత్తుకు చేర్చిన ఘనత ఘంటసాల గారిది. భగవద్గీతను ప్రజలకు బోధించిన మరో ఆచార్యుడు. శిలలపై శిల్పాలు చెక్కిన పుష్ప విలాప జగదేక వీరుడు ఆయన. 1974 ఫిబ్రవరి 11న ఘంటసాల కన్నుమూశారు. తెలుగు పాట ఖ్యాతిని అజరామరం చేసిన ఆ అమరగాయకుడికి మరోసారి శతసహస్ర వందనాలు చెబుదాం.